లక్ష్మీదేవిని చెట్టుకు కట్టేశాడు ఆయన. శ్రీనివాసుని కూడా కట్టేయాల్సిందే, కానీ గట్టిగా విదిలించుకొని పారిపోయాడు. వాళ్ళు చేసిన తప్పేంటో తెలిస్తే నవ్వొస్తుంది. అనంతాల్వార్ ప్రతిరోజు పూలను అల్లి స్వామికి సమర్పిస్తారు. లక్ష్మీదేవికి ఒక కోరిక కలుగుతుంది. స్వామి, ఈ పూలమాలలు ఎంత బాగున్నాయి, ఆ పూల తోట ఇంకా ఎంత బాగుంటుందో ఒకసారి వెళ్ళొద్దాం అంటుంది. ఇక శ్రీవారు దేవేరు కోరిక కాదనలేరు కదా. ఆ రోజు రాత్రి తోటకు వెళ్తారు. ఎంతో ఉల్లాసంగా విహారం చేస్తారు. ఇలా రోజు జరుగుతూ ఉండేది. అనంతాల్వార్కి కోపం వచ్చేసింది. ఎవర్రా తోటను నాశనం చేస్తున్నారు, ఎలాగైనా పట్టుకోవాలనుకొని ఆ రాత్రి మాటు వేస్తాడు. ఇంతలో పొదల్లో సందడి వినబడుతుంది. ఒక్క ఉదుటన దూకి ఇద్దరి చేతులను చెరో భుజం క్రింద గట్టిగా పట్టుకొని లక్ష్మీదేవిని చెట్టుకు కట్టేసేటప్పుడు శ్రీనివాసుడు విదిలించుకొని ఆలయం వైపు పరిగెత్తాడు. మరునాడు స్వామివారు అర్చకునిలో పూని అనంతాల్వారి తోటలో లక్ష్మీ బందీగా ఉంది, విషయం చెప్పి విడిపించుకుని రమ్మని చెబుతాడు. విషయం తెలుసుకున్న అనంతుడు అమ్మవారిని పూల బుట్టలో కూర్చోబెట్టుకొని తీసుకొని వచ్చి అప్పగిస్తాడు.